అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హలో అండి, నేను మీ డాక్టర్ గీతా నాగశ్రీ నీరుకొండ, అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఎట్ కేర్ హాస్పిటల్స్ గచ్చిబౌలి. ఈరోజు నేను థైరాయిడ్ క్యాన్సర్ గురించి మాట్లాడదలుచుకున్నాను. యూజువల్గా మనకి గొంతు మీద ఇక్కడ థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుందన్నమాట. ఆ థైరాయిడ్ గ్రంథికి చాలా ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. మన మెటబాలిజంని వీటన్నిటిని రెగ్యులేట్ చేస్తుంది థైరాయిడ్ గ్రంథి అనేది. థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు మీరు వింటూ ఉంటారు, వీళ్ళకి థైరాయిడ్ జబ్బు ఉంది, థైరాయిడ్ అంటూ ఉంటారు. అండ్ రోజు వాళ్ళు పొద్దున్నే ఒక థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. దాన్ని హైపోథైరాయిడిజం అంట. హైపర్ కూడా ఉండొచ్చు. హైపర్ థైరాయిడ్ అంటే ఎక్కువగా ఉంటాం థైరాయిడ్. హైపో అంటే థైరాయిడ్ హార్మోను లెవెల్ తక్కువగా ఉంటే హైపో అంటాం, ఎక్కువగా ఉంటే హైపర్ అంటాం. ఎక్కువగా హైపోథైరాయిడిజం ఇప్పుడు చాలా వరకు ఎండమిక్ గాయిటర్ అంటారు. అంటే కొన్ని ప్రాంతాల్లో మన నేలలో పండే పంటల్లో మనం తినే ఆహారంలో అయోడిన్ డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. అయోడిన్ డెఫిషియన్సీ ఉంటే దాన్ని ఆ ఏరియా ఎండమిక్ గాయిటర్ కింద తీసుకుంటారు. అప్పుడు హార్మోన్ ప్రొడక్షన్ లెవెల్ తగ్గుతుందన్నమాట అయోడిన్ డెఫిషియన్సీ వల్ల. అప్పుడు హైపోథైరాయిడిజంగా పరిగమనించి మనము ఇది థైరాయిడ్ ట్యాబ్లెట్ థైరోనామ్ కానీ ఎల్ట్రాక్సిన్ కానీ పేషెంట్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు పరగడుపునే వేసుకోమని చెప్తామన్నమాట. ఆయా వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి ఆ డోసేజ్ అడ్జస్ట్ చేస్తాము యూజువల్గా ఇది థైరాయిడ్. బట్ థైరాయిడ్ గ్రంథిలో కూడా ట్యూమర్స్ ఫామ్ అవ్వచ్చు. అలాగే థైరాయిడ్లో కూడాను బినైన్ ట్యూమర్ ఉంటుంది. అంటే కొల్లాయిడ్ గాయిటర్స్ అలాంటివన్నీ బినైన్ ట్యూమర్, దానివల్ల ఏం ప్రమాదం ఉండదు. బట్ కొన్ని ఒక్కొక్కసారి సాలిడ్ ట్యూమర్స్ ఉండి దాంట్లో చేంజెస్ అయ్యి క్యాన్సరస్ కూడా ట్యూమర్ లాగా కూడా ఉండొచ్చు థైరాయిడ్లో. క్యాన్సర్ అని వినగానే భయపడక్కల చాలా వెరైటీ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి థైరాయిడ్లో. ప్యాపిలరీ కార్సినోమా అని, ఫాలిక్యులర్ కార్సినోమా అని, ఇలా మెడ్యులరీ ట్యూమర్ అని, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. బట్ ఒక్కసారి థైరాయిడ్ స్వెల్లింగ్ ఉన్నా లేకపోతే ఏదో ఒక కారణం, ఒక్కొక్కసారి ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ కూడా ఉంటాయి. వేరే రీజన్ కోసం మనం ఏదన్నా స్కానింగ్ చేస్తే అప్పుడు బయటపడుతుంది అనమాట థైరాయిడ్. యూజువల్గా చాలా వరకు వేరే చోట క్యాన్సర్ వచ్చి పెట్ సిటీ స్కాన్ చేసి దాంట్లో థైరాయిడ్లో అప్టేక్ ఉంటుంది. అదంటే అది సపరేట్ థైరాయిడ్ క్యాన్సర్. కానీ యూజువల్గా చాలా వరకు 90% ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ అంత ప్రమాదకరమై కాదు. మంచి టైప్ ఆఫ్ క్యాన్సర్సే ఉంటాయి. బట్ చికిత్స మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా థైరాయిడ్ గ్రంథి అంటే యూజువల్గా ఏం చేస్తామంటే మన ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత యూజువల్గా అల్ట్రాసౌండ్ నెక్ చేస్తాం అనమాట. అల్ట్రాసౌండ్ నెక్లో తెలుస్తుంది ఆ థైరాయిడ్ నేచర్ ఏంటి. అంటే యూజువల్గా బినైన్కి దాన్ని కూడా క్లాసిఫికేషన్ ఇస్తారు. బ్రెస్ట్ లాగా థైరాయిడ్స్ 1, 2, 3, 4 ఇట్లా ఇస్తారనమాట. దాన్ని బట్టి మన నేచర్ ఆఫ్ ద ట్యూమర్ అనేది కొన్ని డెఫినెట్గా బినైన్ కొల్లాయిడ్ గైటర్స్ అని ఆబ్వియస్గా తెలిసిపోతాయి. కొన్ని బార్డర్ లైన్లో ఉంటాయి. కొన్ని ఆబ్వియస్గా క్యాన్సరస్ లాగా మ్యాలిగ్నెంట్ లాగా తెలిసిపోతూ ఉంటాయి అనమాట. సాలిడ్ హైపోఎకిక్ ఏరియా సాలిడ్గా ఉందా, ఎలా ఉంది, సిస్టిక్గా ఉందా, ఇవన్నీ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చూసుకొని అల్ట్రాసౌండ్లో ఇది ఏ నేచరు అనేది డిసైడ్ చేస్తారు. అలాంటప్పుడు కొంచెం మనకు అనుమానంగా ఉన్నప్పుడు దాని నుంచి ఎఫ్ఎన్ఏసి ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ సైటాలజీ అంటాము. జస్ట్ ఒక సూది దాంట్లో ఇంజెక్షన్ లాంటి మామూలుగా మనకి ఇచ్చే ఇంజెక్షన్ వాడే సూదే ఆ అల్ట్రాసౌండ్ గైడెడ్గా ఎక్కడైతే ఆ లీషనో దాంట్లోకి పంపి దాంట్లోంచి సెల్స్ విత్డ్రా చేసి స్లైడ్ మీద పెట్టి చూస్తే అది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ అని ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ బార్డర్ లైన్ అయినా కూడా ఒక్కొక్కసారి చేసి ఫ్రోజన్ ఒక హెమీథైరాయిడెక్టమీ చేసి ఫ్రోజన్ పంపుకొని చూస్తాం. యూజువల్గా అయితే ఆబ్వియస్గా క్యాన్సర్ అని కనుక వస్తే మాత్రం డెఫినెట్గా థైరాయిడ్ తీసేసేయాలి. థైరాయిడ్ తీసేసి కొన్ని ఒక్కొక్కసారి హెమీథైరాయిడ్ అంటే చాలా మంచి టైపు, చాలా చిన్నగా ఉంది, రేడియో ఐడిన్ ట్రీట్మెంట్ అవసరం లేదంటే హెమీథైరాయిడెక్టమీ అయినా చేయొచ్చు. యూజువల్గా ఏంటంటే కొంచెం పెద్దగా ఉన్నప్పుడు మొత్తం థైరాయిడ్ గ్రంథి మొత్తం తొలగించవలసి ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి అంతా తొలగించిన తర్వాత కొన్ని రోజులు ఏమీ థైరాయిడ్ కానీ ఏమీ హార్మోన్స్ ఇవ్వం. ఎందుకంటే TSH రైజ్ చేసి యూజువల్గా అంటే ఏమన్నా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటే రేడియో ఐడిన్ ట్రీట్మెంట్ అనేది ఎవరికైతే అవసరం పడుతుందో వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత రేడియో ఐడిన్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత
హై డోస్ ఈ థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇస్తామన్నమాట. ఎందుకంటే TSH బాగా సప్రెస్ చేస్తానికి, మళ్ళీ రికరెన్స్ రాకుండా. సో థైరాయిడ్ అంటే ఎవరికైనా నెక్లో స్వెల్లింగ్ ఉన్నా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ సంప్రదించండి. నెక్లో స్వెల్లింగ్స్ అన్నీ క్యాన్సర్ కాదు, ఓన్లీ 10%. థైరాయిడ్ ఏరియాలో స్వెల్లింగ్ ఉన్నా కూడా ఓన్లీ 10%, మ్యాక్సిమం 10 to 20% క్యాన్సరస్ ఉంటుంది. మిగతా అన్ని బినైన్ స్వెల్లింగ్సే ఉంటాయి. కానీ ఎలాంటి నేచరు అనేది తెలుసుకోవటం అనేది చాలా అవసరము. అందుకని డాక్టర్ని సంప్రదించి ఒక అల్ట్రాసౌండ్ చేసి చూస్తే యూజువల్గా తెలుస్తుంది దాన్ని ఎలాంటి ఆ ట్యూమర్ ఒక నేచర్ ఏంటి అని. ఒకవేళ నిజంగా అనుమానంగా ఉంటే అప్పుడు సర్జరీ చేసి తొలగించవచ్చు. కానీ నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఎలాంటి అనుమానం ఉన్నా అనేది చాలా అవసరం అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.